టాపిక్ మనం మాట్లాడేటప్పుడు ఆల్రెడీ వాట్ ఈజ్ సెమీ కండక్టర్, వాట్ ఆర్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ ప్రాపర్టీస్ అప్లికేషన్స్ గురించి అన్నప్పుడు సెమీ కండక్టర్. ఓకే, సో ఇట్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ చార్జ్ ఆర్ అయాన్స్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో అలౌస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ అండ్ చార్జ్. అది ఎలా ఉంటుంది అని చెప్పుకునే ముందర ఈ బ్యాండ్ థియరీ గురించి డిస్కస్ చేయాలి. ఈ బ్యాండ్ థియరీ ఏం చెప్తోంది అంటే జనరల్ గా సబ్స్టెన్స్ కండక్టర్ అవ్వాలి, ఇన్సులేటర్ అవ్వాలి, లేదా సెమీ కండక్టర్ అవ్వాలి అన్నది ఈ వ్యాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. జనరల్ గా ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి ఈజీగా ఫ్లో అయితే, అంటే ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, దట్ సబ్స్టెన్స్ యాక్ట్స్ యాజ్ ఏ గుడ్ కండక్టర్. సో ఆ వ్యాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ కనుక చాలా తక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి ఈజీగా షిఫ్ట్ అవ్వగలవు, ఈజీగా జంప్ అవ్వగలవు. అప్పుడు సబ్స్టెన్స్ లో అయాన్ ఫ్లో చార్జ్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుందండి. దాన్ని కండక్టర్ అని చెప్తారండి. ఓకే, సెకండ్ కేస్ లో ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. అది ఎలా అంటే కండక్టర్ కి ఇన్సులేటర్ కి మధ్య ఉన్నట్టుగా ఉంటుంది. ఓకే, ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ అలా గనక ఉంటే ఎలక్ట్రాన్స్ స్మాల్ అమౌంట్ లో వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి వెళ్ళగలవండి. అప్పుడు కూడా సబ్స్టెన్స్ సెమీ కండక్టర్ కింద యాక్ట్ చేస్తుందండి. థర్డ్ కేస్, ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ వెరీ హై. చాలా ఎక్కువ ఉంటుంది వ్యాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్. మీరు ఎక్స్టర్నల్ కండిషన్స్ కి ఎక్స్పోజ్ చేసినా సరే ఎలక్ట్రాన్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ లోకి జంప్ అవ్వలేదు. ఇలాంటి కేసెస్ లో ఆ చార్జ్ మొబిలిటీ, అయాన్ మొబిలిటీ ఉండదు కాబట్టి సబ్స్టెన్స్ ని ఇన్సులేటర్ అని చెప్తాం. ఇక్కడ జనరల్ గా సెమీ కండక్టర్ లో ఎనర్జీ గ్యాప్ అనేది ఎలా డిక్రీజ్ చేయగలం? టెంపరేచర్ ని గనక ఇంక్రీజ్ చేస్తే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, టెంపరేచర్ ని గనక ఇంక్రీజ్ చేస్తే ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ is slowly decreased, so conductivity is gradually increased. అది ఇంపార్టెంట్ పాయింట్ సెమీ కండక్టర్ లో. జనరల్ గా ఇలా సబ్స్టెన్స్ ని బ్యాండ్ థియరీ ప్రకారం వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్స్ ని బట్టి కండక్టర్, సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ కింద మనం క్లాసిఫై చేసాం. ఆల్రెడీ కండక్టర్స్ లో సూపర్ కండక్టర్ కాన్సెప్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు సెమీ కండక్టర్ గురించి మాట్లాడదామండి. సెమీ కండక్టర్ జనరల్ గా ఇక్కడ మనం చెప్పుకునే క్లాస్ లో జనరల్ గా సెమీ కండక్టర్స్ అంటే ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్, సిలికాన్ అని జర్మేనియం చెప్తామండి. ఇక్కడ నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అండి. నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటే సింగిల్ ఎలిమెంట్ ఫామ్ లో కాకుండా కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఉంటే వాటిని నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అంటారండి. నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్. ఈ నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ లో జనరల్ గా ఇవి థర్డ్, సెకండ్ అండ్ సిక్స్త్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ కాంబినేషన్ లో ఫామ్ అవుతాయి. వీటిని పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటారండి. అందులో ఫస్ట్ వన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్. స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఇవి థర్డ్ గ్రూప్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ తో ఫామ్ అవుతాయండి. వీటిని పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అంటారండి. పీ టైప్ సెమీ కండక్టర్స్ థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్. అంటే థర్డ్ గ్రూప్ గ్యాలియం అండ్ ఫిఫ్త్ గ్రూప్ లో ఉన్న ఫాస్ఫరస్, ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీతో కనుక ఫామ్ అయితే గ్యాలియం ఫాస్ఫరస్, గ్యాలియం ఆర్సెనిక్ ఇలా ఫామ్ అవుతాయండి. ఇలా కనుక ఉంటే వీటిని పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అంటారు. ఈ పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ లో చార్జ్ క్యారియర్స్ కింద పాజిటివ్ హోల్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ చార్జ్ క్యారియర్స్ ఆర్ పాజిటివ్ హోల్స్. ఓకే, సో
సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ లో నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ గురించి చెప్పుకుంటున్నాం. నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్ సింగిల్ ఎలిమెంట్ లో ఫామ్ లో కాకుండా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తో ఫామ్ అవుతూ ఉంటాయండి. అందులో స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ లో పీ టైప్ సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడాం. పీ టైప్ సెమీ కండక్టర్స్ అనేవి థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కాంబినేషన్ లో ఫామ్ అవుతాయి. థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ గ్యాలియం ఫాస్ఫరస్, గ్యాలియం ఆర్సెనిక్, ఇండియం ఫాస్ఫరస్. ఓకే, ఇవన్నీ కూడా థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ గ్యాలియం, ఇండియం. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. సో వీటి కాంబినేషన్ లో థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కాంబినేషన్ లో పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ వస్తాయి. ఈ పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ లో చార్జ్ క్యారియర్స్ కింద పాజిటివ్ హోల్స్, అంటే హోల్స్ ద్వారా కండక్టివిటీ అనేది జరుగుతుంది. మొబిలిటీ ఆఫ్ అయాన్స్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ హోల్స్ వల్ల జరుగుతుందండి. ఇది పీ టైప్ సెమీ కండక్టర్స్ గురించి. నెక్స్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. ఎన్ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. So n-type semiconducting materials are formed by the combination of second and sixth group elements. Second and sixth group elements combination లో ఈ n-type semiconducting materials ఫామ్ అవుతాయండి. cadmium and lead. జనరల్ గా మీకు సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ సల్ఫర్ అండ్ సిలీనియం, cadmium, sulfur, cadmium, selenium and lead and sulfur కాంబినేషన్ లో ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ సెకండ్ అండ్ సిక్స్త్ గ్రూప్ కాంబినేషన్ లో ఫామ్ అయ్యేవి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఇక్కడ చార్జ్ క్యారియర్స్ కింద ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ చార్జ్ క్యారియర్స్. ఇందులో నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టింగ్ డివైజెస్ లో ఫస్ట్ క్లాసిఫికేషన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్. స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్. అలా వచ్చిన దాన్ని పీ టైప్ అంటామండి. అందులో చార్జ్ క్యారియర్స్ పాజిటివ్ పోల్స్. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ సెకండ్ అండ్ సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కాంబినేషన్ లో వస్తే వాటిని ఎన్ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అంటాం. అక్కడ చార్జ్ క్యారియర్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సెకండ్ నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ లో సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్. నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్, వీటిని డిఫెక్ట్ సెమీ కండక్టర్స్ అని కూడా అంటారండి. నాన్ స్టాకియోమెట్రిక్ ఆర్ డిఫెక్ట్ సెమీ కండక్టర్స్. ఇక్కడ యాక్చువల్ గా they behaves like p type and n type semiconductors. They behaves like p type and n type semiconductors by changing of their oxidation state. చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే వాటిని డిఫెక్ట్ సెమీ కండక్టర్స్ అని అన్నారు. They behaves like p type and n type semiconductors by changing of their oxidation state. అది ఎలాగో ఒకసారి చూద్దాం. For example, if you are taking zinc oxide, its formula is ZnO, జింక్ ఆక్సైడ్. ఈ జింక్ ఆక్సైడ్ లో కనుక మనం ఆక్సిడేషన్ స్టేట్ చూసుకుంటే జింక్ +2, Zn+2 ఫామ్ లో ఉంటుందండి. ఆక్సిజన్ O-2 ఫామ్ లో కనుక ఉంటుంది. Zn+2 అండ్ ఆక్సిజన్ O-2 ఫామ్ లో ఉంటుంది. ఇఫ్ we are exposing zinc oxide to a reducing atmosphere కనుక ఈ జింక్ ఆక్సైడ్ ని ఎక్స్పోజ్ చేస్తే అందులో ఉన్న Zn+2 అయాన్ అనేది ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుని Zn+ స్టేట్ లో కన్వర్ట్ అవుతుంది అన్న. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. Zn+2 అయాన్ అనేది Zn+1 లో కన్వర్ట్ అయిందండి. ఎప్పుడైతే Zn+2 Zn+ కింద కన్వర్ట్ అయిందో అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎడిషన్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల ఇది Zn+ కి కన్వర్ట్ అయిందో ఇట్ బిహేవ్స్ యాజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. అందులో ఎలక్ట్రాన్ ఎడిషన్ వల్ల కండక్టివిటీ వచ్చింది కాబట్టి ఇట్ బిహేవ్స్ యాజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. చాలా జాగ్రత్తగా వినండి నాన్న. జింక్ ఆక్సైడ్ ఈజ్ నాట్ ఏ సెమీ కండక్టర్. జింక్ ఆక్సైడ్ లో Zn+2 స్టేట్ లో ఉంది, O-2 స్టేట్ లో ఉంది. ఈ జింక్ ఆక్సైడ్ ని రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ చేస్తే ఎలక్ట్రాన్ ఎడిషన్ అనేది జరిగింది, రిడక్షన్ అనేది జరిగింది.
అలా జరగడం వల్ల జడన్ ప్లస్ ఫామ్ అయిందండి. ఈ జడన్ ప్లస్ కి సెమీ కండక్టివిటీ ప్రాపర్టీ అనేది ఉంది. జడన్ ప్లస్ 2 ఈజ్ నాట్ ఏ సెమీ కండక్టర్, జడన్ ప్లస్ ఈజ్ ఏ సెమీ కండక్టర్. ఆ జడన్ ప్లస్ 2 జడన్ ప్లస్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎలక్ట్రాన్ ఎడిషన్ జరిగింది కాబట్టి, ఈ ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల దీనికి సెమీ కండక్టివిటీ వచ్చింది కాబట్టి ఇట్ బిహేవ్స్ యాజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకే, అలా గనక ఉంటే మనకి వాటిని డిఫెక్ట్ సెమీ కండక్టర్ ఆర్ నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్, డిఫెక్ట్ సెమీ కండక్టర్ ఆర్ నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్ అని చెప్తామండి. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. డిఫెక్ట్ ఆర్ నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ కి అనదర్ ఎగ్జాంపుల్ for example, if you are taking iron oxide, its formula is FeO. ఐరన్ ఆక్సైడ్ ని కనుక మనం తీసుకుంటే అందులో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ Fe+2 అని చెప్పుకుంటామండి, ఆక్సిజన్ O-2 అని చెప్పుకుంటాం. సో ఇందులో కనుక ఐరన్ Fe+2 లో ఉన్నది ఆక్సిడైజ్ అయ్యి Fe+3 కన్వర్ట్ అయితే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరిగిందండి, ఆక్సిడేషన్ జరిగిందండి. ఇక్కడ Fe+3 యాక్ట్స్ యాజ్ సెమీ కండక్టర్. కండక్టివిటీ అనేది అక్కడ పాజిటివ్ అయాన్ వల్ల వచ్చింది కాబట్టి ఇట్ బిహేవ్స్ లైక్ పీ టైప్ సెమీ కండక్టర్. చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ ఫెర్రస్ ఆక్సైడ్ ఎగ్జాంపుల్, ఫెర్రస్ ఆక్సైడ్ ఐరన్ కనుక +2 స్టేట్ లో ఉంటే అస్సం చెప్పాలి నాన్న, +3 స్టేట్ లో ఉంటే ఇక్కని చెప్పాలి. +2 అంటే అస్సం చెప్పాలి, +3 ఉంటే ఇక్కని చెప్పాలి. ఇక్కడ Fe+2 అంటే ఫెర్రస్, Fe+3 అంటే ఫెర్రిక్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. జనరల్ గా క్యాటయాన్స్ యొక్క లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ అస్సని, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కని చెప్తాం మనం. ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్ ని కనుక మనం తీసుకుంటే ఇందులో Fe+2 స్టేట్ లో ఉంటుందండి ఐరన్ అనేది, అలాగే ఆక్సిజన్ O-2 స్టేట్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ Fe+2 అయాన్ గనక మనం ఫర్దర్ ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ చేసి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Fe+3 ఫెర్రిక్ స్టేట్ లో కన్వర్ట్ అయితే Fe+3 యాక్ట్స్ యాజ్ సెమీ కండక్టర్. అక్కడ సెమీ కండక్టివిటీ ప్రాపర్టీ అనేది జనరల్ గా పాజిటివ్ అయాన్ వల్ల వచ్చింది కాబట్టి దే బిహేవ్స్ లైక్ పీ టైప్ సెమీ కండక్టర్స్. ఓకేనండి. సో ఇక్కడ నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ లో ఎలక్ట్రాన్ ఎడిషన్ ద్వారా గానీ ఎలక్ట్రాన్ రిమూవింగ్ ద్వారా గానీ మనం ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్ దగ్గర మాత్రమే అవి సెమీ కండక్టివిటీ ప్రాపర్టీ అనేది చూపిస్తున్నాయి. అది ఎలక్ట్రాన్ ఎడిషన్ ద్వారా సెమీ కండక్టివిటీ అనేది వస్తే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ కింద, ఎలక్ట్రాన్ రిమూవింగ్ ద్వారా ఒక పాజిటివ్ అయాన్ ఫామ్ చేయడం ద్వారా సెమీ కండక్టివిటీ ప్రాపర్టీ వస్తే పీ టైప్ సెమీ కండక్టర్స్ కింద అవి యాక్ట్ చేస్తున్నాయండి. అలా గనక ఉంటే వాటిని నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ ఆర్ డిఫెక్ట్ సెమీ కండక్టర్స్ అంటారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్స్. కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్స్ జనరల్ గా ఒక ఎలిమెంట్ కి వేరే ఎలిమెంట్ ని యాడ్ చేయడం ద్వారా దాని బ్యాలెన్సీని మనం గనక మారిస్తే, సెమీ కండక్టివిటీ ప్రాపర్టీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇది ఎలాగో ఒకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ Ni+2 అయాన్, జనరల్ గా నికెల్ +2 కి రెసిస్టెన్స్ కెపాసిటీ 0.7 అండి. ఓకే, రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కండక్టర్ కింద యాక్ట్ చెయ్యలేదు. కానీ దీనికి స్మాల్ అమౌంట్ ఆఫ్ లిథియం అయాన్ Li+ అయాన్ ని గనక యాడ్ చేస్తే ఈ రెసిస్టెన్స్ 0.2 కి తగ్గిపోయిందండి. రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది 0.2 కి తగ్గింది. అప్పుడు అందులో కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సెమీ కండక్టర్. అలాగా ఒక నాన్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ కి వేరే ఎలిమెంట్ ని యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న రెసిస్టెన్స్ కెపాసిటీ బ్యాలెన్సీ డిక్రీజ్ అవ్వడం ద్వారా కనుక మనకి డిక్రీజ్ అయితే అది సెమీ కండక్టర్ కింద యాక్ట్ చేస్తుంది.
ఇంకొకసారి చెప్తున్నాను, చాలా చక్కగా వినండి. కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్స్. కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్స్ అనేది జనరల్ గా రెసిస్టెన్స్ కెపాసిటీని మార్చడం ద్వారా, ఆ రెసిస్టెన్స్ కెపాసిటీ ఎలా మారుతుంది, బ్యాలెన్సింగ్ చేంజ్ చేయడం ద్వారా రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది మారుతుందండి. ఓకే, సో జనరల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది, Ni+2 నికెల్ కనుక +2 స్టేట్ లో ఉన్నప్పుడు దాని రెసిస్టెన్స్ కెపాసిటీ 0.7 అనేది ఉంటుందండి. జనరల్ గా దీనికి లిథియం అయాన్, Li+ అయాన్ లిథియం అయాన్ని కనుక యాడ్ చేస్తే నికెల్ లిథియం కాంబినేషన్ లో రెసిస్టెన్స్ అనేది 0.2 కి డిక్రీజ్ అయింది. ఇన్ ది స్టేట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సెమీ కండక్టింగ్ మెటీరియల్. ఇట్ యాక్ట్స్ యాజ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. సో ఒక ఎలిమెంట్ కి సెమీ కండక్టివిటీ అనేది బై చేంజింగ్ ఇట్స్ వ్యాలెన్సీ బై ద ఎడిషన్ ఆఫ్ ఎనదర్ ఎలిమెంట్ కనుక చేస్తే వాటిని కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్స్ అంటారండి. ఇప్పుడు నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, ఫస్ట్ వన్ స్టాకియోమెట్రిక్, సెకండ్ వన్ నాన్ స్టాకియోమెట్రిక్, థర్డ్ వన్ కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్స్ గురించి చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్. చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్. ఓకే, నెక్స్ట్ చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్. మనం ఇంటర్మీడియట్ లో చదివామండి చాల్కోజన్స్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ చాల్కోజన్స్ అంటే, చాల్కోజన్స్ ఆర్ ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. జనరల్ గా ఆక్సిజన్, సల్ఫర్, సిలీనియం, టెలీరియం వీటిని చాల్కోజన్స్ అంటారు. జనరల్ గా మనకి ఏ మినరల్ అయినా సరే ఈ ఫామ్ లో ఎర్త్ క్రస్ట్ లో దొరుకుతుందండి. ఆక్సైడ్ ఫామ్ లో గానీ, సల్ఫైడ్ ఫామ్ లో గానీ, సెలినైడ్ ఫామ్ లో గానీ, టెలిరైడ్ ఫామ్ లో గానీ, ఐరన్ ఆక్సైడ్, కాల్షియం సల్ఫైడ్, ఓకే, కాల్షియం సెలినైడ్, కాల్షియం టెలిరైడ్, ఇలా అన్నమాట. మనకి మెటల్స్ అన్ని కూడా ఈ ఆక్సైడ్ ఫామ్ లో గానీ, సల్ఫైడ్ ఫామ్ లో గానీ, సెలినైడ్ ఫామ్ లో గానీ, టెలిరైడ్స్ ఫామ్ లో గానీ మనకు దొరుకుతాయి. కాబట్టి ఎర్త్ క్రస్ట్ నుంచి వీటిని ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ చాల్కోజన్స్ అంటారండి. ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ చాల్కోజన్స్ అంటారు వీటిని. ఈ 4 ఎలిమెంట్స్ ని ఏమనాలి అంటే చాల్కోజన్స్, ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఎర్త్ క్రస్ట్ లోంచి మనకు బయటకు వచ్చే మెటల్స్ అన్ని కూడా ఇలా ఆక్సైడ్స్ కింద, సల్ఫైడ్స్ కింద, టెలినైడ్స్ కింద, సెలిరైడ్స్ కింద ఉంటాయి. కాబట్టి వీటిని చాల్కోజన్ ఫ్యామిలీ, చాల్కోజన్స్ అంటారండి. ఓకే, జనరల్ గా ఈ ఎలిమెంట్స్ కూడా సెమీ కండక్టర్స్ కింద బిహేవ్ చేస్తాయి. ఎప్పుడు, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఆర్ heat. In presence of light or heat, they are also acts as semi-conducting materials. Only light heat presence లో మాత్రమే, జనరల్ గా లైట్ హీట్ ప్రెసెన్స్ లో మాత్రమే ఎందుకు ఇవి సెమీ కండక్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి మీకు చెప్పానండి ఆల్రెడీ ఇందాకనే. ఆ వ్యాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ మనం టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేస్తుంటే డిక్రీజ్ అవుతుందండి. అప్పుడు అందులో కండక్టివిటీ ప్రాపర్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ లైట్ అండ్ హీట్ ప్రెసెన్స్ లో ఈ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలీరియం అనేది సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ కింద యాక్ట్ చేస్తాయి. వీటిని చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్ అంటారండి. చాల్కోజన్, ఫోటో మీన్స్ ఇక్కడ లైట్, కాబట్టి వాటిని చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్ అన్నారు. జనరల్ గా వీటికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే దే ఈజీలీ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ ఆన్ మెల్టింగ్. Okay, so and they on cooling they forms a glassy substances. ఈ సల్ఫైడ్స్ కానీ, సెలినైడ్స్ కానీ, టెలిరైడ్స్ కానీ జనరల్ గా మెల్ట్ చేసినప్పుడు ఈజీగా లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతాయండి. అలాగే కూల్ చేసినప్పుడు గ్లాసీ సబ్స్టెన్స్ కింద ఫామ్ అవుతాయండి. జనరల్ గా ఈ చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్ కన్నా స్పెషల్ ప్రాపర్టీ. ఓకే, సో ఓన్లీ లైట్ టు హీట్ ప్రెసెన్స్ లో మాత్రమే ఇవి సెమీ కండక్టింగ్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తాయి. ఆ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్టింగ్ బ్యాండ్ అనేది ఓన్లీ లైట్ టు హీట్ ప్రెసెన్స్ లో మాత్రమే డిక్రీజ్ అవుతుంది. కాబట్టి కండక్టివిటీ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది. లైట్ టు హీట్ ప్రెసెన్స్ లో మాత్రమే ఇది సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఇక్కడ మనం
క్లాసిఫికేషన్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, నాన్ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సింగిల్ ఎలిమెంట్ సిలికాన్ జెర్మేనియం ఫామ్ లో కాకుండా నాన్ ఎలిమెంటల్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద వచ్చే సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఫస్ట్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ గురించి చెప్పుకున్నాం. స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ కాంబినేషన్, సెకండ్ అండ్ సిక్స్త్ గ్రూప్ కాంబినేషన్ లో ఫామ్ అయ్యేవి. థర్డ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ కాంబినేషన్ అయితే పీ టైప్ సెమీ కండక్టర్స్, అక్కడ చార్జ్ క్యారియర్స్ పాజిటివ్ హోల్స్ అని చెప్పుకుంటా ఉంది. ఇక్కడ సెకండ్ అండ్ సిక్స్త్ గ్రూప్ కాంబినేషన్ లో వచ్చేవి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, చార్జ్ క్యారియర్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని చెప్పుకుంటా ఉంది. నెక్స్ట్ నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్, వీటిని డిఫెక్ట్ సెమీ కండక్టర్స్ అని చెప్తామండి. ఇక్కడ నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ లో ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయ్యి లేదా డిక్రీజ్ అయ్యి, అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ బై రిమూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల మనకి సెమీ కండక్టివిటీ కనుక చూపిస్తే వాటిని నాన్ స్టాకియోమెట్రిక్ సెమీ కండక్టర్స్ అంటారండి. అందులో ఫస్ట్ జింక్ ఆక్సైడ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. అందులో జింక్ Zn+2 నుంచి Zn+ కి రెడ్యూస్ అయింది. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల సెమీ కండక్టివిటీ వచ్చింది కాబట్టి ఇట్ బిహేవ్స్ లైక్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, అంటే అక్కడ చార్జ్ క్యారియర్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. నెక్స్ట్ అలాగే ఐరన్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఐరన్ +3 అనేది +2 అనేది +3 కి ఇంక్రీజ్ అయినప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయిందండి బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే కండక్టివిటీ అనేది పాజిటివ్ అయాన్ వల్ల వచ్చింది కాబట్టి దే బిహేవ్స్ లైక్ పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. నెక్స్ట్ కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్, ఒక ఎలిమెంట్ కి వేరే ఎలిమెంట్ ని యాడ్ చేసి దాని రెసిస్టెన్స్ కెపాసిటీని మనం డిక్రీజ్ చేయడం ద్వారా కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయగలిగితే వాటిని కంట్రోల్డ్ వ్యాలెన్సీ సెమీ కండక్టర్స్ అని చెప్పుకున్నాం. లాస్ట్ క్లాసిఫికేషన్ చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్, అంటే ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్, ఈ ఆక్సైడ్స్ కానీ సల్ఫైడ్, సెలీనియం, టెలీరియం, ఈ ఎలిమెంట్స్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలీరియం కూడా సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఎప్పుడు లైట్ హీట్ ప్రెజెన్స్ లో అవి సెమీ కండక్టర్స్ కింద బిహేవ్ చేస్తాయి. వీటిని చాల్కోజన్ ఫోటో సెమీ కండక్టర్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ప్రిపరేషన్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. ఈ సెమీ కండక్టర్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం? జనరల్ గా సెమీ కండక్టర్స్ ని మనం ప్రిపేర్ చేయాలి అంటే మనకి రెండు ఎలిమెంట్స్ తెలుసండి, సిలికా అండ్ జెర్మేనియం. ఈ సిలికా అండ్ జెర్మేనియం కి ఇంప్యూరిటీస్ ని యాడ్ చేయడం ద్వారా దాన్ని డోపింగ్ అని చెప్తారండి. సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ని మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ ప్రిపరేషన్ లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో మనం సెమీ కండక్టర్ ని ప్రిపేర్ చేయాలి అంటే సిలికా అండ్ జెర్మేనియం షుడ్ బి ఇన్ 99.9% ప్యూర్ స్టేట్. 99.9% ప్యూర్ స్టేట్ లో సిలికా అండ్ జెర్మేనియం అనేది ఉండాలండి. దాన్నే అల్ట్రా ప్యూర్ అని చెప్తాం. 99.9%. అంటే ఫస్ట్ స్టెప్ లో ఈ 99.9% ప్యూర్ సిలికా అండ్ జెర్మేనియం ని ప్రిపేర్ చేస్తామండి. సెకండ్ స్టెప్ లో డోపింగ్ టెక్నిక్ ద్వారా క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీని ఈ అల్ట్రా ప్యూర్ సిలికా అండ్ జెర్మేనియం యాడ్ చేస్తామండి. దాన్ని డోపింగ్ అంటాం. మీకు ఎగ్జామ్ లో కనుక ప్రిపరేషన్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని అడిగితే ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ అల్ట్రా ప్యూర్ సిలికా అండ్ జెర్మేనియం, సెకండ్ స్టెప్ డోపింగ్, రెండు రాయాలండి. ఓకే, ఫస్ట్ స్టెప్ గురించి డిస్కస్ చేద్దామండి. సెమీ కండక్టింగ్ మెటీరియల్ ని మనం ప్రిపేర్ చేయాలి అంటే సిలికా అండ్ జెర్మేనియం షుడ్ బి ఇన్ 99.9% ప్యూర్ స్టేట్. దాన్నే అల్ట్రా ప్యూర్ అని చెప్తున్నాం అండి. ఫస్ట్ అల్ట్రా ప్యూర్ జెర్మేనియం ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆ ప్రాసెస్ ని జోన్ రిఫైనింగ్ అని అడుగుతాడు ఎగ్జామ్ లో. మిమ్మల్ని ప్రిపరేషన్ ఆఫ్ అల్ట్రా ప్యూర్ జెర్మేనియం అని అడగకుండా జోన్ రిఫైనింగ్ మెథడ్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ జోన్ రిఫైనింగ్ మెథడ్ అని కూడా అడగచ్చు. అప్పుడు మీరు ఈ అల్ట్రా ప్యూర్ జెర్మేనియం ప్రిపరేషన్ ని రాయాలి. ఈ ప్రాసెస్ ని జోన్ రిఫైనింగ్ అంటారు. ఇక్కడ మనకి మన అల్ట్రా ప్యూర్ జెర్మేనియం ని ప్రిపేర్ చేయాలి అంటే 99.9% ప్యూర్ స్టేట్ లో ఉన్న జెర్మేనియం ప్రిపేర్ చేయాలి. అంటే యాక్చువల్ గా 99.9% ప్యూర్ పర్సెంట్ లో ఉన్న జెర్మేనియం ప్రిపేర్ చేయడం అంటే యాక్చువల్ గా మనకి ఎర్త్ లో జెర్మేనియం అనేది జెర్మేనియం టెట్రాక్లోరైడ్ కింద దొరుకుతుందండి. జెర్మేనియం టెట్రాక్లోరైడ్ కింద ఉంటుంది. కాబట్టి మనం స్టార్టింగ్ మెటీరియల్ ఈ ప్రాసెస్ కి జెర్మేనియం టెట్రాక్లోరైడ్ ని తీసుకుంటాం. జనరల్ గా మీరు అది జోన్ రిఫైనింగ్ అయినా దాని నెక్స్ట్ మెథడ్ క్రిస్టల్ కూలింగ్ టెక్నిక్ అయినా ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే జనరల్ గా అందులో ఉన్న ఇంప్యూరిటీస్ ని తీసేసి
ఒక కాంపౌండ్ ఫామ్ లో ఉన్న దాన్ని రిమైనింగ్ అయాన్స్ అందులోంచి రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసేసి ప్యూర్ ఎలిమెంటల్ ఫామ్ లో 99.9% ప్యూర్ ఎలిమెంటల్ ఫామ్ లో మనం తీసుకొస్తాం. అది ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్ లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకి జెర్మేనియం 99.9% అల్ట్రా ప్యూర్ జెర్మేనియం ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడ స్టార్టింగ్ మెటీరియల్ జెర్మేనియం టెట్రాక్లోరైడ్ స్టార్టింగ్ మెటీరియల్. జనరల్ గా జెర్మేనియం టెట్రాక్లోరైడ్ లో ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ అనే ఇంప్యూరిటీ ఉంటుందండి. జనరల్ గా జెర్మేనియం టెట్రాక్లోరైడ్ కాంపౌండ్ లో ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ అనే ఇంప్యూరిటీ ఉంటుంది. అంటే మనం ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ ని కూడా రిమూవ్ చేయాలి. జనరల్ గా మనకి తెలుసు ఏదైనా 2 కాంపౌండ్స్ రిమూవ్ చేయాలి అంటే మనకి బెస్ట్ టెక్నిక్ ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటున్నాం డిస్టిలేషన్. డిస్టిలేషన్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ సెపరేషన్ ఆఫ్ టు ఎనీ 2 కాంపౌండ్స్. ఏ కాంపౌండ్స్ నుంచి అయితే ఒక కాంపౌండ్ వేరే కాంపౌండ్ సెపరేట్ చేయాలి అంటే మనకి ఈజీ మెథడ్ డిస్టిలేషన్ తెలుసు. డిస్టిలేషన్ లో ప్రిన్సిపల్ ఏంటి? జనరల్ గా బాయిలింగ్ పాయింట్ డిఫరెన్సెస్ మీద బేస్ అయ్యి ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జనరల్ గా దేనికైనా సరే ఒక కాంపౌండ్ కి వేరే కాంపౌండ్ కన్నా బాయిలింగ్ పాయింట్ కంపల్సరీ డిఫరెన్స్ గా ఉంటుందండి. ఏ 2 కాంపౌండ్స్ కి బాయిలింగ్ పాయింట్ గానీ మెల్టింగ్ పాయింట్ గానీ ఈక్వల్ గా ఉండదు. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ వేపర్ కింద స్టేట్ కింద కన్వర్ట్ అవుతుందో, గ్యాసెస్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. మెల్టింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర సాలిడ్ మెల్ట్ అయ్యి లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అని చెప్తాం. ఈ 2 కాన్సెప్ట్స్ కూడా, ఈ 2 ఫిజికల్ ప్రాపర్టీస్ ఏ ఒక్క కాంపౌండ్ కి సేమ్ గా ఉండవండి. అందులో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ గానీ, బాండింగ్ ని బట్టి గానీ, అయాన్స్ మధ్య ఉన్న అట్రాక్షన్స్ ని బట్టి గానీ ప్రతి దానికి ఈ 2 డిఫరెన్స్ గానే ఉంటాయి. కాబట్టి ఈ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ ని మనం తీసుకుని డిస్టిలేషన్ ప్రాసెస్ లో కాంపౌండ్ ని సెపరేట్ చేస్తాం. అలా గనక డిస్టిలేషన్ ప్రాసెస్ లో మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు జెర్మేనియం టెట్రాక్లోరైడ్ బాయిలింగ్ పాయింట్ అండ్ ఆర్సెనిక్ టెట్రాక్లోరైడ్ బాయిలింగ్ పాయింట్ షుడ్ బి డిఫర్డ్ కాబట్టి ఆ రెండు సెపరేట్ అవుతాయి. తర్వాత ఈ జెర్మేనియం టెట్రాక్లోరైడ్ ని HCl వేపర్ ప్రెజెన్స్ లో హీట్ చేస్తాం. మనకి డిస్టిలేషన్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ అయిన జెర్మేనియం టెట్రాక్లోరైడ్ ని HCl వేపర్ ప్రెజెన్స్ లో హీట్ చేస్తాం. ఇలా HCl వేపర్ ప్రెజెన్స్ లో హీట్ చేసి దీన్ని నైట్రోజన్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో అగైన్ హీట్ చేస్తాం. ఎందుకు రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో హీట్ చేస్తున్నాము అంటే జనరల్ గా HCl వేపర్ లో ప్రెసెన్స్ లో హీట్ చేసి నెక్స్ట్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో హీట్ చేయడం వల్ల జెర్మేనియం లో ఉన్న క్లోరైడ్ అయాన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. జెర్మేనియం లో ఉన్న క్లోరైడ్ అయాన్స్ అనేవి రిమూవ్ అయ్యి ఇది ఎలిమెంటల్ జెర్మేనియం కింద రెడ్యూస్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎలిమెంటల్ జెర్మేనియం కింద ఇది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి HCl వేపర్ ప్రెసెన్స్ లో అండ్ రెడ్యూసింగ్ N2 అట్మాస్ఫియర్, నైట్రోజన్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో హీట్ చేయడం వల్ల అందులో ఉన్న క్లోరైడ్ అయాన్స్ ఎప్పుడైతే HCl వేపర్ ప్రెసెన్స్ లో N2 ప్రెసెన్స్ లో హీట్ చేసామో HCl కింద రిమూవ్ అవుతాయండి. ఇవి కూడా HCl కింద రిమూవ్ అవుతాయి నైట్రోజన్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో హీట్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి ఎలిమెంటల్ జెర్మేనియం అనేది ఫామ్ అయింది. అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ అండ్ ఫర్దర్ హీటింగ్ లో రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ప్రెసెన్స్ లో మనం హీట్ చేయడం వల్ల ఎలిమెంటల్ జెర్మేనియం వచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ 99.9% ప్యూర్ సబ్స్టెన్స్. అది 99.9% ప్యూర్ కాదండి. అందులో ఇంకా స్మాల్ అమౌంట్ లో ఇంప్యూరిటీస్ ఉన్నాయి. మనకి ఇంప్యూరిటీస్ గనక ఉంటే సెమీ కండక్టర్ ప్రిపరేషన్ అనేది రాదు. కాబట్టి ఏం చెయ్యాలి? దాన్ని అల్ట్రా ప్యూర్ 99.9% ప్యూర్ స్టేట్ కి కన్వర్ట్ చేయాలి. దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ జోన్ రిఫైనింగ్ అండి. అంటే జోన్ రిఫైనింగ్ కి ముందు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే జెర్మేనియం టెట్రాక్లోరైడ్ స్టార్టింగ్ మెటీరియల్ నుంచి డిస్టిలేషన్ ద్వారా ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ ని రిమూవ్ చేసాం. అలా రిమూవ్ చేసిన తర్వాత HCl అండ్ N2 అట్మాస్ఫియర్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో యూజ్ చేయడం వల్ల జెర్మేనియం టెట్రాక్లోరైడ్ లో ఉన్న క్లోరిన్ ని బయటికి పంపేసి ఎలిమెంటల్ జెర్మేనియం ని ఫామ్ చేసాం. అంటే జెర్మేనియం ఎలిమెంట్ ఫామ్ లోకి వచ్చింది కానీ అది 99.9% ప్యూర్ కాదు. ఇప్పుడు దాన్ని 99.9% ప్యూర్ స్టేట్ లో కన్వర్ట్ చేయాలి అంటే దీనికి కంటిన్యూషన్ స్టెప్ దాన్ని జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయాలి. జోన్ రిఫైనింగ్. సో నెక్స్ట్ స్టెప్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలిమెంటల్ జెర్మేనియం, జోన్ రిఫైనింగ్. సో ఇక్కడ ఈ జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే
జనరల్ గా ఒక చిన్న ప్రిన్సిపల్ ఉందండి. ఏంటంటే ఏదైనా సబ్స్టెన్స్ ని హీట్ చేసినప్పుడు గాని, ఓకే, దానికి హీట్ అప్లై చేసినప్పుడు ఇంప్యూరిటీస్ ఆర్ మోర్ సాల్యుబుల్ దాన్ ప్యూర్ మెటల్. జనరల్ గా మెటల్ ని గనక హీట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అందులో ఉన్న ఇంప్యూరిటీస్ కి సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అవి మెల్టెడ్ కండిషన్ లో కన్వర్ట్ అయిపోతాయి ప్యూర్ మెటల్ కన్నా. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇక్కడ అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ అనేది ఉంటుందండి. ఇది ఆర్ఎఫ్ కాయిల్. దీని ద్వారా ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, సో మనకి ఫస్ట్ స్టెప్ లో ఎక్స్ట్రాక్ట్ అయిన ఈ ఎలిమెంటల్ జెర్మేనియం ని ఇక్కడ టాప్ పొజిషన్ లో ప్లేస్ చేస్తాం. ఎలిమెంటల్ జెర్మేనియం ని ఈ పైన పెడతాం. ఓకే, ఇప్పుడు ఆర్ఎఫ్ కాయిల్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీని అప్లై చేసినప్పుడు ఈ ఎలిమెంటల్ జెర్మేనియం లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా మెల్ట్ అయ్యి ఈ లోవర్ పార్ట్ అంటే ఈ వెసల్లో డౌన్ కి అక్యుములేట్ అయిపోతాయండి. ఫస్ట్ ఇంప్యూరిటీస్ అన్ని ఈజీగా మెల్ట్ అయిపోయి ఆ ఇంప్యూరిటీస్ అన్ని కూడా మనం ఈ జోన్ రిఫైనింగ్ యొక్క ఈ లోవర్ పార్ట్ లో అక్యుములేట్ అయిపోతాయి. ప్యూర్ జెర్మేనియం కి జనరల్ గా మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ కాబట్టి అది లాస్ట్ లో మెల్ట్ అయ్యి ఈ ఆర్ఎఫ్ కాయిల్ చివరిలో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుందండి. అలా ఈ ఇది ఒకేసారి రిపీట్ చేయం. మళ్ళా ఇక్కడ కలెక్ట్ అయిన ఈ జెర్మేనియం ని టాప్ లో ప్లేస్ చేస్తాం. మళ్ళా ఎలక్ట్రిసిటీ అప్లై చేస్తాం. ఇన్ కేస్ ఇందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే మళ్ళా కిందకి సెటిల్ అవుతాయి. మళ్ళా అందులో వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అయిన జెర్మేనియం అనేది ఇక్కడికి వస్తుంది. మళ్ళా దీన్ని అగైన్ ఇక్కడ మళ్ళా పైన ప్లేస్ చేస్తాం. ఇలా 10 to 15 టైమ్స్ ఈ ప్రాసెస్ ని రిపీట్ చేస్తామండి. ఇలా ఎలక్ట్రిసిటీని పంపించి మెల్టింగ్ ప్రాసెస్ అనేది 10 to 15 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఎందువల్ల అందులో ఇంకా ట్రేస్ అమౌంట్ స్మాల్ అమౌంట్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉండిపోతే అవి కూడా రిమూవ్ అవుతాయన్న ఉద్దేశంతో 10 to 15 టైమ్స్ అంటే ఈ టాప్ ప్లేస్ లో అప్పర్ ప్లేస్ లో జోన్ రిఫైనింగ్ అప్పర్ వెసల్ దగ్గర ఈ ఎలిమెంటల్ జెర్మేనియం ప్లేస్ చేస్తాం. ఆర్ఎఫ్ కాయిల్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ అనేవి మెల్ట్ అయ్యి ఇక్కడ కింద సెటిల్ అవుతాయి. ఈ జెర్మేనియం అంటే ఇంప్యూరిటీస్ ని సెపరేట్ అయిన జెర్మేనియం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. మళ్ళా దీన్ని సెకండ్ టైం మళ్ళీ టాప్ పొజిషన్ లో ప్లేస్ చేస్తాం. ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాం. ఇలా ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఈ మెల్టింగ్ ప్రాసెస్ అనేది జనరల్ గా మనకి 10 to 15 టైమ్స్ మనం కంటిన్యూ చేస్తాం. ఎందువల్ల అంటే కంప్లీట్ గా అందులో ఇంప్యూరిటీస్ అనేది రిమూవ్ అయ్యి 99.9% ప్యూర్ జెర్మేనియం మనకి అప్టైన్ అవ్వడం గురించి 10 to 15 టైమ్స్ ఇదే ప్రాసెస్ ని మనం రిపీట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి 99.9% ఆల్ట్రా ప్యూర్ జెర్మేనియం అనేది వస్తుందండి. 99.9% ఆల్ట్రా ప్యూర్ జెర్మేనియం అనేది వస్తుంది. మనం జెర్మేనియం ని ఆల్ట్రా ప్యూర్ జెర్మేనియం ప్రిపేర్ చేయాలంటే అందులో వన్ ఆఫ్ ది మెథడ్ జోన్ రిఫైనింగ్. జోన్ రిఫైనింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి జెర్మేనియం టెట్రాక్లోరైడ్ స్టార్టింగ్ మెటీరియల్ కింద తీసుకుంటున్నాం. ఆ జెర్మేనియం టెట్రాక్లోరైడ్ లో ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ అనేది ఇంప్యూరిటీ కింద ఉంటుంది. ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ ఇంప్యూరిటీ ఉంటుంది. జనరల్ గా మనకి తెలుసున్న బెస్ట్ మెథడ్ ఏంటంటే డిస్టిలేషన్. ఏదైనా 2 కాంపౌండ్స్ ని సెపరేట్ చేయాలి అంటే వాటి బాయిలింగ్ పాయింట్ ని బేస్ చేసుకుని రెండు కూడా మనకి సొల్యూషన్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసినప్పుడు అందులో ఉన్న జెర్మేనియం టెట్రాక్లోరైడ్ అండ్ ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్సెస్ వల్ల సెపరేట్ అవుతాయి. అలా కలెక్ట్ అయిన జెర్మేనియం టెట్రాక్లోరైడ్ ని మనం HCl వేపర్ అండ్ నైట్రోజన్ అట్మాస్ఫియర్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ప్రెసెన్స్ లో హీట్ చేయడం వల్ల ఎలిమెంటల్ జెర్మేనియం ఫామ్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఆల్సో 100% ప్యూర్. కాబట్టి మనం ప్యూర్ జెర్మేనియం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ వెళ్ళామండి. జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ లో ఒక మెటల్ రాడ్ ఆర్ఎఫ్ కాయిల్ కి అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ లో ఈ ఎలిమెంటల్ జెర్మేనియం ని ఆ పై పార్ట్ కి పెట్టి ఎలక్ట్రిసిటీని గనక పంపిస్తే ఇంప్యూరిటీస్ ఆర్ మోర్ సాల్యుబుల్ దాన్ ప్యూర్ మెటల్. ఈ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని ఇంప్యూరిటీస్ అనేవి తొందరగా డిజాల్వ్ అయ్యి సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా ప్యూర్ జెర్మేనియం ఎక్స్ట్రాక్షన్ అనేది మనం జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా ప్యూర్ జెర్మేనియం ఎక్స్ట్రాక్షన్ ని చేస్తాం. ఇది జోన్ రిఫైనింగ్ లో ఉన్న ఇంపార్టెంట్ మెథడ్. నెక్స్ట్ కెమికల్ మెథడ్. జనరల్ గా జెర్మేనియం ని ప్రిపేర్ చేయాలి అంటే జోన్ రిఫైనింగ్ మెథడ్ ని యూజ్ చేసాం. అలాగే కెమికల్ మెథడ్ ని యూజ్ చేసి మనం సిలికాని ప్రిపేర్ చేస్తామండి. ఆల్ట్రా ప్యూర్ సిలికాన్ ప్రిపేర్ చేయాలి అంటే
కెమికల్ మెథడ్ ని యూజ్ చేస్తాం. అది ఎలాగో ఒకసారి చెప్తున్నాను చూడండి. జెర్మేనియం ని ప్రిపేర్ చేయడానికి జెర్మేనియం టెట్రాక్లోరైడ్ ఎలా స్టార్టింగ్ మెటీరియల్ తీసుకున్నామో, అల్ట్రా ప్యూర్ సిలికాని ప్రిపేర్ చేయడానికి SiCl3 ట్రైక్లోరోసిలియన్ ఆర్ సిలికా ట్రైక్లోరైడ్ అని చెప్తామండి. ట్రైక్లోరోసిలియన్ ఆర్ సిలికా ట్రైక్లోరైడ్ అని చెప్తామండి. ఇది స్టార్టింగ్ మెటీరియల్. ఇక్కడ కూడా ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ అనేది ఇంప్యూరిటీ కింద ఉంటుంది. ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ అనేది ఇంప్యూరిటీ కింద ఉంటుంది. ఇందాక ఎలా అయితే డిస్టిలేషన్ ప్రాసెస్ చేసామో, బాయిలింగ్ పాయింట్ డిఫరెన్సెస్ వల్ల జెర్మేనియం టెట్రాక్లోరైడ్ నుంచి ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ ఎలా రిమూవ్ అయిందో, ఇక్కడ కూడా డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా ట్రైక్లోరోసిలియన్ నుంచి ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ ని రిమూవ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ట్రైక్లోరోసిలియన్ ని H2 గ్యాస్ ప్రెసెన్స్ లో హీట్ చేస్తాం. హైడ్రోజన్ గ్యాస్ ప్రెసెన్స్ లో హీట్ చేస్తాం. ఎందువల్ల హైడ్రోజన్ గ్యాస్ ప్రెసెన్స్ లో హీట్ చేస్తాము అంటే, ఇక్కడ క్లోరైడ్ అయాన్ అనేది హైడ్రోజన్ గ్యాస్ రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో హీట్ చేసినప్పుడు HCl కింద బయటికి రిమూవ్ అవుతుందండి. HCl కింద బయటికి రిమూవ్ అనేది జరుగుతుంది. క్లోరైడ్ అయాన్ ఇస్ రిమూవ్డ్ యాజ్ HCl. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ అయిన ట్రైక్లోరోసిలియన్ ని 950 degrees కి హీట్ చేస్తాం. ఇక్కడ మీరు నన్ను డౌట్ అడగచ్చు, మేడం చక్కగా అక్కడ డిస్టిలేషన్ ప్రాసెస్ లో మనం సెపరేట్ చేసాం, అలాగే రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో హీట్ చేయడం వల్ల మనకి ట్రైక్లోరోసిలియన్ అనేది వచ్చింది. దీన్ని కూడా జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. RF కాయిల్ లో మనం హీట్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీని పంపించి జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ లో పెట్టచ్చు కదా. ఇక్కడ జనరల్ గా సిలికాకి, అల్ట్రా ప్యూర్ సిలికాకి జోన్ రిఫైనింగ్ మెథడ్ అప్లికబుల్ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ బోరాన్ అనేది ఇంప్యూరిటీ కింద ఉంటుంది. మీరు ఎంత జోన్ రిఫైనింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేసినా బోరాన్ అనేది ఈ సిలికాతో కంబైన్డ్ అయ్యి మనకి ఎలిమెంటల్ ఫామ్ లో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దీనికి జోన్ రిఫైనింగ్ అనేది అప్లికబుల్ అవ్వదు. మరి అల్ట్రా ప్యూర్ సిలికాని ప్రిపేర్ చేయడం ఎలాగా అంటే, దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ మెథడ్ క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ అనేది ఉంటుందండి. క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ ద్వారా ఈ అల్ట్రా ప్యూర్ సిలికా అండ్ జెర్మేనియం, అక్కడ సిలికా అండ్ జెర్మేనియం రెండింటినీ ప్రిపేర్ చేయొచ్చండి. దాన్నే క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ అంటారు. అంటే కెమికల్ మెథడ్ లో మనం జోన్ రిఫైనింగ్ అప్లై చేయలేం. ఓన్లీ 950 degrees వరకు హీట్ చేయడం మాత్రమే ఇక్కడ మనం చేయగలం. ఎందుకు అంటే అందులో బోరాన్ అనేది ఇంప్యూరిటీ కింద ఉంది. ఆ రెండింటిని సెపరేట్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ జోన్ రిఫైనింగ్ మెథడ్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఇక్కడ కెమికల్ మెథడ్ లో ట్రైక్లోరోసిలియన్ అండ్ ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ ని మనం డిస్టిలేషన్ మెథడ్ ద్వారా సెపరేట్ చేసాం. తర్వాత రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ లో H2 గ్యాస్ ప్రెసెన్స్ లో హీట్ చేయడం వల్ల క్లోరైడ్ అయాన్ అనేది రిమూవ్ అయ్యి మనకి ట్రైక్లోరోసిలియన్ అనేది ఫామ్ అయింది. అంటే ఎప్పుడైతే ఇక్కడ క్లోరైడ్ అయాన్ రిమూవ్ అయిందో 950 degrees హీట్ చేసినప్పుడు ఎలిమెంటల్ సిలికా ఫామ్ అవుతుంది. బట్ ఇట్ కంటైన్స్ బోరాన్ ఇంప్యూరిటీ. అంటే 99.9% ప్యూర్ కాదు, బోరాన్ ఇంప్యూరిటీ అనేది అక్కడ ఉంది. సో నెక్స్ట్ టెక్నిక్ క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్. దీన్నే చార్కోజలీ క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ అని కూడా అడుగుతాడండి ఎగ్జామ్ లో. రెండు ఒకటే, క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్. ఇది 1916 లో దీన్ని ఇన్వెంట్ చేశారండి. 1916 ఈ మెథడ్ 1916 లో డెవలప్ అయింది. ఓకే, చాలా ఈజీ, చాలా జాగ్రత్తగా వినండి. మీకు తెలుసు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు క్రూసిబుల్ అనే మాట మీరు వినుంటారు. జనరల్ గా ఏదైనా సరే మనం కాంపౌండ్ ని డిజాల్వ్ చేయాలి అంటే ఇలా ఈ షేప్ లో ఉన్న వెజల్ ని మనం వాడతాం. దాన్ని క్రూసిబుల్ అని చెప్తారండి. క్రూసిబుల్ అని చెప్తాం. ఓకే, సో జనరల్ గా అల్ట్రా ప్యూర్ సిలికా ఆర్ అల్ట్రా ప్యూర్ జెర్మేనియం గనక మనం ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తామండి. క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ ని జనరల్ గా మనం వాడతాం. సో ఈ క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ లో ప్రిన్సిపల్ ఏంటి అంటే, జనరల్ గా సిలికా ఆర్ జెర్మేనియం మీరు ఏదైతే ఎలిమెంట్స్ ని అల్ట్రా ప్యూర్ ఫామ్ లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని ఇలా క్రూసిబుల్ ఫామ్ లో తీసుకుంటారు. అంటే ఇప్పుడు నేను సిలికా ప్రిపేర్ చేయాలనుకోండి, సిలికా క్రూసిబుల్ ని తీసుకుంటాను. లేదా జెర్మేనియం ని ప్రిపేర్ చేయాలనుకోండి, జెర్మేనియం తో ప్రిపేర్ అయిన క్రూసిబుల్ ని నేను తీసుకుంటాను. ఇలా క్రూసిబుల్ ని తీసుకుని
సిలికా జెర్మేనియం సర్టెన్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతాయి కదా, ఆ మెల్టింగ్ పాయింట్ కన్నా హయ్యర్ టెంపరేచర్ కి నేను ఈ క్రూసిబుల్ ని హీట్ చేస్తాను. అంటే దీనికి ఒక సర్టెన్ టెంపరేచర్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ హయ్యర్ టెంపరేచర్ దాటిన తర్వాత, అంటే హయ్యర్ దాన్ మెల్టింగ్ పాయింట్ కి గనక మనం హీట్ చేస్తే ఇది మెల్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాంపౌండ్ లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. అంటే క్రూసిబుల్ ని హయ్యర్ దాన్ మెల్టింగ్ పాయింట్ కనుక హీట్ చేస్తే ఆ క్రూసిబుల్ లో కొంత అమౌంట్ అనేది మెల్ట్ అయ్యి ఇలా లిక్విడ్ ఫామ్ లోకి ఫామ్ అవ్వడం జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇలా ఎప్పుడైతే లిక్విడ్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిందో నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ అల్ట్రా ప్యూర్ సిలికా ప్రిపరేషన్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ అల్ట్రా ప్యూర్ సిలికా ప్రిపేర్ చేయాలి అంటే ఒక సిలికా క్రూసిబుల్ నేను తీసుకున్నానండి. ఆ సిలికా క్రూసిబుల్ ని దాని మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ కన్నా హయ్యర్ టెంపరేచర్ కి నేను హీట్ చేశాను. అలా హీట్ చేయడం వల్ల అందులో ఉన్న సిలికా మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇలా మెల్ట్ అయినప్పుడు 99.9% ప్యూర్ ఫామ్ లో ఉన్న సిలికా క్రిస్టల్ ని ఈ లిక్విడ్ కి నేను యాడ్ చేస్తాను. దీన్నే సీడ్ క్రిస్టల్ అంటారండి. 99.9% ప్యూర్ ఫామ్ లో ఉన్న ఒక సిలికా క్రిస్టల్ ని ఆ లిక్విడ్ కి నేను యాడ్ చేస్తాను. అలా గనక యాడ్ చేసి దాన్ని కూల్ చేసినట్టయితే ఈ సీడ్ క్రిస్టల్ ని బేస్ చేసుకుని క్రిస్టల్ గ్రోత్ అనేది జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీరు నేర్చుకున్నారు. ఒక ప్యూర్ క్రిస్టల్ ని బేస్ కింద తీసుకుని దాని మీద సిలికా ఆటమ్స్ అనేవి గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తాయండి. దాన్నే క్రిస్టల్ గ్రోత్ అంటారండి. అలా టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ క్రిస్టల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. అంటే ఈ క్రిస్టల్ గ్రోత్, ఈ గ్రో అయ్యే క్రిస్టల్ లో ఏముంటాయి అంటే 99.9% ప్యూర్ సిలికా ఆటమ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే దీన్ని క్రిస్టల్ పుల్లింగ్ అన్నామండి. క్రిస్టల్ పుల్లింగ్ అంటే ఆ కాంపౌండ్ ని మనం హయ్యర్ మెల్టింగ్ పాయింట్ కి మెల్ట్ చేసి ఒక సీడ్ క్రిస్టల్ ని యాడ్ చేయడం ద్వారా అందులో ఉన్న ప్యూర్ ఎలిమెంట్స్ ని బయటికి లాగుతున్నాం. అంటే క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ అన్నాం. క్రిస్టల్ గ్రోత్ టెక్నిక్ ద్వారా మనం ఇక్కడ 99.9% సిలికార్ జెర్మేనియం ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఇదే జెర్మేనియం ప్రిపేర్ చేయాలంటే ఒక జెర్మేనియం క్రూసిబుల్ ని తీసుకుంటాం. దాన్ని హయ్యర్ దాన్ మెల్టింగ్ పాయింట్ కి దీన్ని హీట్ చేసినప్పుడు ఇక్కడ కాంపౌండ్ అనేది జెర్మేనియం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ కండిషన్ లో ప్యూర్ జెర్మేనియం క్రిస్టల్ ని కనుక యాడ్ చేసి కూల్ చేయడం అనేది చేస్తే ఈ ప్యూర్ జెర్మేనియం క్రిస్టల్ ని బేస్ కింద తీసుకుని దీని మీద క్రిస్టల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ ప్యూర్ జెర్మేనియం ఎలిమెంట్స్ అన్ని ఒక క్రిస్టల్ ఫామ్ లో గ్రోత్ అవుతూ ఉంటాయి. అలా టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ క్రిస్టల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇలా గనక మనం 99.9% ప్యూర్ ఫామ్ లో మనం క్రిస్టల్ గ్రోత్ ద్వారా బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి ఎలిమెంట్స్ ని, దీన్ని క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ అన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్. ఓకే, సో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది లార్జ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ ని క్రూసిబుల్ నుంచి మనం సెపరేట్ చేసి అల్ట్రా ప్యూర్ సిలికా ఆర్ అల్ట్రా ప్యూర్ జెర్మేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అల్ట్రా ప్యూర్ సిలికా, అల్ట్రా ప్యూర్ జెర్మేనియం మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ లో మనం గనక 99.9% సిలికా జెర్మేనియం ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ కాంపౌండ్ ని ఒక క్రూసిబుల్ ఫామ్ లో తీసుకుంటాం. దాన్ని హయ్యర్ దాన్ మెల్టింగ్ పాయింట్ హీట్ చేసినప్పుడు అది మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. అలా మెల్ట్ అయిన దానికి మనం ప్యూర్ క్రిస్టల్ యాడ్ చేయడం ద్వారా క్రిస్టల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని యూజ్ చేసి మనం క్రిస్టల్ పుల్లింగ్ టెక్నిక్ ద్వారా అల్ట్రా ప్యూర్ సిలికా ఆర్ అల్ట్రా ప్యూర్ జెర్మేనియం ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఈ ఓకే